దేవుని యొక్క వాగ్దానాలన్నీ కూడా ఏమని చెప్తున్నాయంటే, నిరీక్షణ లేనటువంటి వారికి వారి యొక్క నిరీక్షణను నూతన పరుస్తానని చెప్తున్నాడు. నీవు పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదవుతుందని చెప్తున్నాడు. నీవు పక్షిరాజు వలె ఎగురుతావని చెప్తున్నాడు. చనిపోయినటువంటి ఆశలను మరలా తిరిగి లేవనెత్తుతానని చెప్తున్నాడు. 1000 మంది నీ కుడి ప్రక్క పడినను, 10,000 మంది నీ ఎడమ ప్రక్క పడినను ఏ అపాయము నీ వద్దకు రాదు అని చెప్తున్నాడు. పగలైనను రాత్రి వేళ వచ్చే ఏ వ్యాధి అయినను నీ యొక్క శరీరాన్ని అంటదని చెప్తున్నాడు. ఏ తెగులు నీ గుడారము సమీపించదని చెప్తున్నాడు. దేర్ ఆర్ thousands of promises for you. ఆ యొక్క రాత్రి నేను ఏడుస్తా ఉండొచ్చేమో, కానీ the joy comes in the morning. Hallelujah. ఏ భారం అయితే నువ్వు ఆ యొక్క హృదయంలో మోస్తున్నావో, దేవుడు అంటున్నాడు, సమస్త భారము మోయించిన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానంటూ చెప్తున్నాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి దేవుని యొక్క వాగ్దానాలు. నీవు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నీ యొక్క ప్రతి పరిస్థితిని మారుస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ విజయవంతుడని చెప్తుంది. యు ఆర్ మోర్ దెన్ అన్ ఓవర్కమర్ అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యేసు క్రీస్తులో ఏ ఆత్మ అయితే నివసించాడో అదే ఆత్మ నీలో కూడా నివసిస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా.